ఓం నమో వెంకటేశాయ. ఏకాంతలాభ జనన ఏకార్థమాన గమన గోవింద గోవింద. అక్షాణి చిత్ర విషయాణి చ తత్వజాని తాపోపజన్మ కరణాని తు తైజసాని పాపాది కర్మజనితాని చ మమైవ తాని భూయాం సురేవ తవ మార్గ సుసూచకాని అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు అందించిన శ్రీమద్భాగవత మహోపదేశాన్ని అధ్యయనం చేసే కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తి జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణామృత రసాఢ్యపయోతు హంతి తన్నామ రూప శుభగాన రవైశ్చలంతి వ్యాస ప్రసూత శుక గోపవరైర్లసంతి గాం కామదాంతు హత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు సృష్టి ప్రక్రియను వివరించటంలో భాగంగా ఇంద్రియాలు, తత్వాలు, వీటి తాలూకు అధిష్టాన దేవతలు అన్నీ కూడా ప్రార్థన చేయగా ఆ ప్రార్థనను మన్నించినటువంటి పరమాత్మ ఆయా దేవతలకు స్థానాలను కల్పించటం కోసం తన యొక్క బ్రహ్మాండ శరీరంలో చిన్న చిన్న చీలికలను ఏర్పాటు చేశాడు. ఆ చీలికలలో ఆయా దేవతలు అనుగ్రహించేసేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల తాలూకు విషయాలను గ్రహించేటువంటి సామర్థ్యము, వీటన్నిటినీ కూడా అక్కడక్కడ స్థిరపరిచాడు. అలా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనో, బుద్ధి, అహంకార, చిత్తాలు అనేటువంటి ఇంద్రియాలు అన్నీ ఏర్పడినాయి. ఏర్పడి వాటి తాలూకు దేవతలు, వాటి తాలూకు క్రియలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి సంగతి చెప్పారు. చెప్పి ఈ ఇంద్రియాలను వాడుకోవటానికి, ఈ ఇంద్రియాధిష్టాన దేవతల తాలూకు అనుగ్రహాన్ని అందుకోవటానికి శరీరాన్ని ధరించినటువంటి ప్రాణులు రావలసి ఉంది. ఆ ప్రాణులు రావటానికి వీలుగా లోకాల సృష్టి కలగవలసి ఉంది. ఆ లోకాల సృష్టిని సంగ్రహంగానే చెప్తాను అనేటువంటి అభిప్రాయంతో 3 శ్లోకాలను తీసుకుని 3 శ్లోకాలలో లోకాలలో ప్రాణులు చేరటం అనేటువంటి అంశాన్ని వివరిస్తున్నారు. దానిలో మొదటి శ్లోకంలో శీర్ష్ణోస్య ద్యౌర్ధరా పద్భ్యాం ఖన్నాభేరుపపద్యత గుణానాం వృత్తయో యేషు
ప్రతీయంతే సురాదయ అని మొదటి శ్లోకంగా చెప్తున్నారు. శీర్ష్ణోస్య ద్యౌః, ఈ పరమాత్మ తాలూకు విరాట్ దేహం తాలూకు శీర్షం అంటే శిరస్సు నుంచి ద్యౌః అంటే ద్యులోకం, పైలోకం లేదా పైలోకాలు పుట్టుకొచ్చాయి. ధరా పద్భ్యాం, ఈ విరాట్ పురుషదేహం తాలూకు కాళ్ల నుండి భూమి మొదలైనటువంటి కింద లోకాలు పుట్టుకొచ్చాయి. ఖం నాభేరుదపద్యత, ఆకాశం లేదా అంతరిక్షలోకం అనేటువంటి లోకం ఈ విరాట్ పురుషదేహం తాలూకు నాభి నుండి ఉద్భవించింది. పై అవయవమైనటువంటి శిరస్సు నుండి పైలోకాలు, కింద అవయవమైనటువంటి పాదాల నుండి కింద లోకాలు, మధ్యలో ఉండేటువంటి నాభి నుంచి బొడ్డు నుంచి మధ్యలోకం అనేవి క్రమంగా పుట్టుకొచ్చాయి. శీర్ష్ణోస్య ద్యౌః ధరా పద్భ్యాం ఖం నాభేహే ఉదపద్యత. ఈ లోకాలలో గుణానాం వృత్తయో యేషు ప్రతీయంతే సురాదయ, ఈ లోకాలలో ఉండటానికి వీలైన అర్హతను కలిగిన వాళ్ళు ఏ లోకంలో ఉండటానికి అర్హతను కలిగి ఉన్నారో ఆ లోకంలోకి చేరేటట్లుగా ఆయా లోకాల యొక్క సృష్టిని పరమాత్మ చేశాడు. ఏ లోకంలో ఎవరు ఉండటానికి అర్హులు అని ఆలోచిస్తే గుణాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆ గుణాల ప్రభావానికి తగినట్లుగా ఆయా లోకాలలో ఆయా ప్రాణులు ఉండటానికి అర్హులవుతారు. గుణానాం వృత్తయ, సత్వరజస్తమో గుణాల తాలూకు పరిణామాలు మార్పులు యేషు ప్రతీయంతే, ఏ లోకాలలో ఏ విధంగా ఉపయుక్తంగా ఉంటాయో సురాదయ, ఆయా లోకాలకు తగ్గట్లుగా ఆయా ప్రాణులు చేరేటట్లుగా లోకాలు ఉన్నాయి. పై లోకాలలో దేవతలకు, కింద లోకాల్లో మానవులు మొదలైనటువంటి వాళ్లకు, మధ్య లోకాల్లో వాటికి తగ్గట్టు జనాలు లేదా ప్రాణులు నివాసం ఉండేటట్లుకు వీలుగా ఈ లోకాల సృష్టి జరిగింది అని శీర్ష్ణోస్య ద్యౌర్ధరా పద్భ్యాం ఖన్నాభేరుదపద్యత గుణానాం వృత్తయో యేషు ప్రతీయంతే సురాదయ అనే శ్లోకంలో మహర్షి గారు సెలవిస్తున్నారు. అయితే ఏ లోకంలో ఎవరు ఉండాలి, ఏ లోకంలో వారు ఎందుకు ఉండాలి అనేటువంటి ప్రశ్నలకు 2 శ్లోకాల్లో సమాధానం చెప్తున్నారు. ఆత్యంతికేన సత్వేన దివం దేవా ప్రపేదిరే ధరాం రజస్వభావేన పణయో ఏచ తాన్ అను అనే మొదటి శ్లోకంలోను తరువాతి శ్లోకంలోను. పైలోకాలు అంటే పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహం నుంచి ఉద్భవించినటువంటి ద్యులోకం మొదలైనటువంటి లోకాలు పైలోకాలు కాబట్టే సత్వప్రధానమైనటువంటి లోకాలు. సత్వప్రధానమైనటువంటి ఆ లోకాలలో ఆత్యంతికేన సత్వేన శుద్ధమైనటువంటి లేదా ఎక్కువగా ఉన్నటువంటి సత్వగుణంతో కూడినటువంటి దేవతలు, దేవాహ దివం ప్రపేదిరే, సత్వగుణ ప్రధానమైనటువంటి ఆ ద్యులోకాన్ని పైలోకాలను చేరారు. వారికి దేవతలకు ప్రధానమైనటువంటి గుణం సత్వగుణం, ఆ లోకంలో ప్రధానమైన గుణం సత్వగుణం, ఇద్దరికీ మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళిద్దరూ ఒక చోట చేరారు. దేవతలు ద్యులోకంలో చేరారు. ధరాం రజస్వభావేన, భూమిని మానవులు చేరారు ప్రధానంగాను, కింద లోకాల్లో ఇంకా కింద స్థాయి వాళ్ళు చేరారు. భూమిలోకి మానవులు ప్రవేశించటానికి కారణమేమిటి అంటే రజస్వభావం. మానవుల యొక్క స్వభావం ప్రధానంగా రజస్సుగా ఉంటుంది, క్రియాశీలంగా ఉంటుంది. క్రియాశీలంగా ఉండేటువంటి రజస్వభావంతో ఉండే మానవులు రజప్రధానమైనటువంటి భూమిని చేరారు. క్రియాం రజస్వభావేన. మానవులని రజస్వభావం ఉన్నవాళ్ళు అనే సంగతిని ఎలా తెలుస్తాము, రజస్వభావం ఉన్నవాళ్ళు అని ఎలా నిర్ణయిస్తారు అంటే దానికి మహర్షి గారు అంటున్నారు పణయ అని. మానవులు క్రియాప్రధానంగా ఉంటారు. క్రియాప్రధానంగా ఉండటం మాత్రమే కాదు, క్రియలతో తాము సాధించదలుచుకున్న వాటిని సాధించాలని ప్రయత్నం చేస్తారు. క్రియలని ఒడ్డి, క్రియలను పణంగా పెట్టి తాము సంపాదించదలుచుకున్నటువంటి ప్రయోజనాలను సంపాదించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. దానిలో భాగంగానే పుణ్యమో పాపమో చేసి
లేదా పుణ్యకర్మలలో యాగాలు మొదలైన వాటిని చేసి ఆ యాగాలను ఒడ్డి తమకు కావలసినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి మానవులలో క్రియా ప్రాధాన్యం విషయంలో సందేహం అక్కర్లేదు. క్రియా ప్రాధాన్యమే గనక మానవులకు ఉండే మాట అయితే ఆ క్రియ రజోగుణం తాలూకు ప్రభావం కాబట్టి మానవుల మీద రజోగుణం యొక్క ప్రభావం అధికంగా ఉంది అని ఒప్పుకోవచ్చు. అందువల్లనే ధరాం రజస్వభావేన పణయ అని అన్నాము. కేవలం మానవులే ఈ భూమిని చేరినట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి ప్రయోజనం లభించదు. కాబట్టి ఏచ తాన్ అను వారి యొక్క కర్మ ఫల భోగానికి తగినట్లుగా ఉపకరణాలుగా ఉపకరించేటువంటి పశువులు, పక్షులు మొదలైనవన్నీ కూడా వారితో పాటుగా ఈ భూమిని చేరాయి. మానవులు కర్మలను చేసుకునేటువంటి స్వభావం ఉన్నవాళ్ళు, ఆ కర్మలకు ఫలితాలను అనుభవించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉండేటువంటి వాళ్ళు, కర్మఫలాన్ని అనుభవించటానికి భూమిని చేరిన వాళ్ళు కాబట్టి ఆ భూమిలో మానవుల యొక్క కర్మ ఫలోపభోగానికి తగినట్లుగా మిగతా ప్రాణులు కూడా చేరినాయి. దాంతో క్రియా ప్రాధాన్యం కలిగినటువంటి ప్రాణులన్నీ కూడా ఒక చోటకి చేరిపోయినాయి. కాబట్టి భూలోకంలో ప్రాణుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని కూడా మహర్షి గారు ధరాం రజస్వభావేన పణయో ఏచ తాన్ అను అనేటువంటి భాగంలో చెప్తున్నారు. ఇలా దేవతలు, మానవులు, మానవులను ఆశ్రయించుకున్న వాళ్ళు లేదా మానవులకు భోగాలను అందించేటువంటి ప్రాణులు ఇవన్నీ రెండు లోకాలలో చేరిపోగా తార్తీయేన స్వభావేన భగవన్నాభిమాశ్రితా ఉభయోరంతరం వ్యోమ ఏ రుద్ర పార్షదాం గతాః అనేటువంటి శ్లోకంలో పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహం తాలూకు నాభి నుంచి ఉద్భవించినటువంటి అంతరిక్ష లోకంలో భూతగణాలు ప్రధానంగా నివసిస్తున్నాయి, భూతగణాలు మొదలైనవి నివసిస్తున్నాయి అని చెప్తున్నారు. ఆ భూతగణాలు తార్తీయేన స్వభావేన తృతీయ గుణం, మూడవ గుణమైనటువంటి తమో గుణం ప్రధానంగా ఉన్నటువంటివి. కాబట్టి ఆ తమోగుణ స్వభావంతో భగవన్నాభిమాశ్రితా భగవంతుడి యొక్క ఆ విరాట్ పురుష దేహం తాలూకు నాభి నుంచి వచ్చిన అంతరిక్ష లోకాన్ని ఆశ్రయించుకుని ఆకాశంలో తేలి ఆడుతూ ఉభయోరంతరం వ్యోమ పైలోకాలకు కింద లోకాలకు మధ్యలో ఉండేటువంటి ఈ అంతరిక్ష లోకం లేదా ఆకాశం అనే దాన్ని ఆశ్రయించుకుని అవి మనుగడను సాగిస్తున్నాయి. ఈ భూతాలకు ఏ రుద్ర పార్షదాం గణాః అని మరొక పేరు కూడా ఉంది. ఈ భూతాలన్నీ కూడా రుద్రుడి యొక్క సేవకులు లేదా రుద్రుల యొక్క పరివారంలో భాగము అని అంటారు. ఆ రుద్రుడి యొక్క పరివారంలో భాగమైనటువంటి తామస ప్రధానమైన భూతగణాలన్నీ కూడా మధ్యలో మనుగడను సాగిస్తున్నాయి అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తార్తీయేన స్వభావేన భగవన్నాభిమాశ్రితా ఉభయోరంతరం వ్యోమ ఏ రుద్ర పార్షదాం గణాః అనేటువంటి శ్లోకంలో ఇలా 3 శ్లోకాలలో 3 లోకాలు, 3 లోకాలలోనూ 3 గుణాలతో కూడినటువంటి 3 రకాల ప్రాణులు నివాసం ఏర్పరచుకున్నాయి అనే విషయాన్ని చెప్పేసిన తర్వాత ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నటువంటి సృష్టి ప్రక్రియకు ఒక విధమైనటువంటి ముగింపును పలికిన తర్వాత ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చినటువంటి ఇంద్రియాలు మొదలైన వాటి యొక్క సృష్టికి ముగింపు మానవాది శరీరాలు సృష్టి చేయబడిన తరువాతే కలుగుతుంది అనే విషయం తెలుస్తూనే ఉంది. కాబట్టి మానవాది శరీరాలను సృష్టి చేసినట్లుగా చూపించి ఆ సృష్టి ప్రక్రియకు దాదాపుగా ముగింపును పలికేసిన తరువాత మహర్షి గారు ఈ సృష్టిలో ప్రధానమైనటువంటి మానవలోకాన్ని తీసుకుని మానవలోకంలో ప్రధానమైనటువంటి మనుషులను ప్రధానంగా తీసుకుని ఆ మనుషుల యొక్క వ్యవస్థను 4 శ్లోకాల్లో చెప్పబోతున్నారు. దానికి తగ్గట్లుగా మొదటి శ్లోకంలో ముఖతో వర్తత బ్రహ్మ పురుషస్య కురూద్వః యస్తూన్ముఖత్వాద్ వర్ణానాం ముఖ్యోభూత్ బ్రాహ్మణో గురుః అని మొదటి శ్లోకంలో బ్రాహ్మణులు అనేటువంటి మనుష్యులలో ఉండేటువంటి వర్ణాల వారి యొక్క ఉత్పత్తిని,
ఆ బ్రాహ్మణులకు ప్రధానమైనటువంటి వేదాల తాలూకు ఉత్పత్తిని గురించి చెప్తున్నారు. అంటున్నారు, ముఖతః అవర్తత బ్రహ్మ. ఈ విరాట్ పురుషుడు తాలూకు ముఖం నుంచి బ్రహ్మ అంటే వేదం అనేది పుట్టుకొచ్చింది. ముఖతః అవర్తత బ్రహ్మ. ఎవరి దగ్గర నుంచి? పురుషస్య విరాట్ పురుషుడు యొక్క ముఖం నుంచి ఈ బ్రహ్మ వేదం అనేది పుట్టుకొచ్చింది. కురుద్వహ, ఓ కురువంశం వారికి చాలా గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉండేటువంటి ఓ విదురా, వేదాలు విరాట్ పురుషుడు యొక్క ముఖం నుంచి పుట్టుకొచ్చాయి అనే విషయం, లేదా వేదాలు విరాట్ పురుషుడు యొక్క ముఖం నుండి వెలువడ్డాయి అనే విషయం నువ్వు గమనించు అని మహర్షి గారు అంటున్నారు. అంటూ ఈ వేదాధ్యయనాన్ని ప్రధానంగా చేయవలసినటువంటి బ్రాహ్మణ వర్ణం కూడా యస్తు, ఈ వేదాధ్యయనాన్ని చేయవలసినటువంటి బ్రాహ్మణ జాతి కూడా ఆ విరాట్ పురుషుడి యొక్క ముఖం నుంచే ఉద్భవించింది. అందువల్లే ఉన్ముఖత్వాద్ వర్ణానాం, ముఖం నుంచి పుట్టుకొచ్చింది కాబట్టే ఈ బ్రాహ్మణ జాతి లేదా బ్రాహ్మణులు ముఖ్య అభూత్. ఈ వర్ణాలలో ముఖ్యుడుగా ఈ బ్రాహ్మణుడు ఉన్నాడు. కేవలం ముఖ్యుడు మాత్రమే కాదు, గురువుగా కూడా ఉన్నాడు. వర్ణాలలో కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి వేదాధ్యయన అర్హత ఉన్నప్పటికీ వేదాన్ని అధ్యాపనం చేయించటం, బోధించటం అనేటువంటి బాధ్యత కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నది కాబట్టి, క్షత్రియులకు కానీ వైశ్యులకు కానీ వేదాన్ని బోధించేటువంటి యోగ్యత లేదు కాబట్టి, వేదాధ్యాపనం చేసేటువంటి బ్రాహ్మణుడు గురువుగా కూడా ఉన్నాడు. ఆ వేదాధ్యయనం చేసి వేదాధ్యాపనం చేయించేటువంటి బ్రాహ్మణుడు వేదం పుట్టినటువంటి ముఖం నుంచే పుట్టుకొచ్చాడు అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ముఖతో వర్తత బ్రహ్మ పురుషస్య కురూద్వః యస్తు ఉన్ముఖత్వాద్ వర్ణానాం ముఖ్య అభూత్ బ్రాహ్మణ గురుః అనే మొదటి శ్లోకంలో. మానవులలో బ్రాహ్మణ వర్ణం తాలూకు ఉత్పత్తి పూర్తయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణ వర్ణం వారికి చెప్పవలసినటువంటి ప్రధానమైన ధర్మాన్ని గురించి, ఆ ధర్మం తాలూకు ఉత్పత్తి గురించి కూడా చెప్పేసిన తర్వాత, బాహుభ్యో వర్తత క్షత్రం క్షత్రియస్తదనువ్రత యో జాతస్త్రాయతే వర్ణాన్ పౌరుష కంటక క్షతాత్ అనే రెండవ శ్లోకంలో క్షత్రియ జాతి గురించి మహర్షి గారు వర్ణన చేస్తున్నారు. విరాట్ పురుషుడు యొక్క బాహువుల నుండి అవర్తత క్షత్రం, ప్రజాపాలన అనేటువంటి క్రియ ఉద్భవించింది. ముఖం నుంచి వేదాలు ఉద్భవించినట్లుగానే ఆ విరాట్ పురుషుడు యొక్క బాహువుల నుంచి పాలన లేదా రక్షణ అనేటువంటి క్రియ ఉద్భవించింది. బాహుభ్య అవర్తత క్షత్రం. ఈ క్షత్రాన్ని, ప్రజాపాలనను లేదా రక్షణను ఒక బాధ్యతగా చేయటానికి క్షత్రియ తదనువ్రత, ఆ బాధ్యతను తీసుకున్నటువంటి, ఆ బాధ్యతను సహజంగానే ధరించి ఉన్నటువంటి క్షత్రియుడు కూడా ఆ పరమాత్మ తాలూకు విరాట్ పురుషుడు యొక్క బాహువుల నుంచే పుట్టుకొచ్చాడు. క్షత్రియ తదనువ్రత. అందువల్లే యో జాత త్రాయతే వర్ణాన్, క్షత్రియుడు అనేటువంటి వాడికి పుట్టినంత మాత్రానే జన్మత త్రాయతే వర్ణాన్, ఇతర వర్ణాల వారిని, సమాజంలో తనతో పాటు ఉండేటువంటి మిగతా వారందరినీ రక్షించేటువంటి బాధ్యత సహజంగానే సంక్రమిస్తుంది. అది స్వభావసిద్ధంగానే ఉంటుంది. స్వభావసిద్ధంగా తనకు తెలియకుండానే తాను అటు ఆ పని చేసేటట్లుగా ఉసిగొలుపుతుంది. అందువల్ల యో జాతస్త్రాయతే వర్ణాన్, పౌరుష, ఆ విరాట్ పురుషుడు యొక్క బాహువుల నుండి ఉద్భవించినటువంటి ఈ క్షత్రియుడు పుట్టినంత మాత్రానే ఇతర వర్ణాల వారి రక్షణ బాధ్యతను సహజంగానే పొంది ఉంటాడు. పౌరుష కంటక క్షతాత్, వారిని కంటక క్షతాత్, ఏ ముళ్ళు గుచ్చుకున్నా సరే, ఏ ముళ్ళుతో ఏ బాధ వారికి కలిగినా సరే ఆ బాధ నుంచి వారిని విముక్తి చేయటానికి సహజంగానే సిద్ధుడై ఉంటాడు. ఆ కంటకం లేదా ఆ ముళ్ళు దొంగ మొదలైనటువంటి వాళ్ళు కావచ్చు, వేరే రకమైనటువంటి బాధలు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎవరైనా ఏదైనా సరే వారిని ఏ ముళ్ళు గుచ్చినా సరే లేదా వారికి ఏ ముళ్ళు గుచ్చుకున్నా సరే ఆ ముళ్ళు గుచ్చిన తాలూకు బాధను తీసివేయటానికి, ఆ బాధను ఉపశమింపచేయటానికి, మళ్ళీ రాకుండా చేయటానికి ఈ క్షత్రియుడు బాధ్యతను కలిగి ఉంటాడు
అని 2వ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. బాహుభ్య అవర్తత క్షత్రం క్షత్రియస్తదనువ్రత యో జాతస్త్రాయతే వర్ణాన్ పౌరుష కంటకక్షతాత్ అనే శ్లోకంలో క్షత్రియ జాతికి సంబంధించిన వ్యవహారం పూర్తయిన తరువాత విశో వర్తంత తస్యోర్వోహో లోకవృత్తికరీర్విభోహో వైశ్యస్తదుద్భవో వార్తాం నృణాం యస్ సమవర్తయత్ అనే 3వ శ్లోకంలో వైశ్య జాతి, ఆ వైశ్య జాతి తాలూకు క్రియలు, వీటి గురించిన ప్రస్తావనను మహర్షి గారు చేస్తున్నారు. విషః అవర్తంత తస్య ఉర్వోహో, ఆ విరాట్ పురుషుడు యొక్క ఊరువుల నుండి, తొడల నుండి విషః మానవులు జీవించటానికి కావలసినటువంటి క్రియలు, వ్యవసాయము లేదా వ్యాపారము లాంటి క్రియలు, గోపోషణ, తిండికి కావలసినటువంటి ఇతర వ్యవహారాలు, ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయి. విషః మానవులు జీవించటానికి, ఏ మానవుడైనా సరే జీవించటానికి కావలసిన క్రియలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహం తాలూకు తొడల నుండి పుట్టుకొచ్చాయి. విషః అవర్తంత తస్య ఊర్వోహో లోకవృత్తికరీర్విభోహో, ఈ పరమాత్మ తాలూకు తొడల నుండి వచ్చినటువంటి క్రియలు లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా వృత్తిని, జీవనాన్ని కరీహి అందించే విధంగా ఉంటాయి. లోకంలో ఎవరైనా సరే తినవలసిందే, ఎవరైనా సరే తిండి కోసం ప్రయత్నం చేసుకోవలసిందే. ఆ ప్రయత్నాలన్నిటినీ కూడా పరమాత్మ తన యొక్క తొడల నుండే ఏర్పాటు చేశాడు. విశో అవర్తంత తస్యోర్వోహో లోకవృత్తికరీహి విభోహో, వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ తాలూకు విరాట్ పురుష దేహం నుండి ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఆ క్రియలకు ప్రధానార్హత ఉండేటువంటి వైశ్య జాతి వారు తదుద్భవ, ఆ పరమాత్మ తాలూకు ఊరువుల నుండే పుట్టుకొచ్చారు. వార్తాం నృణాం యస్ సమవర్తయత్, ఈ వైశ్యుడు అనేటువంటి వాడు జన్మమాత్రేణ జన్మతః వార్తాం, లోకంలో ఉండేవారి అందరి యొక్క జీవిక అంటే జీవనానికి కావలసినటువంటి తిండి మొదలైనటువంటి వ్యవహారాలను చూడటానికి సమవర్తయత్, అతను బాధ్యుడై ఉంటాడు. ఆ బాధ్యతతో కలిసి పుట్టి ఉంటాడు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి పుట్టినటువంటి వైశ్యుడు, ఆ బాధ్యత తాలూకు క్రియలు అన్నీ కూడా పరమాత్మ తాలూకు ఊరువుల నుండి పుట్టుకొచ్చాయి అని విశో వర్తంత తస్యోర్వోహో లోకవృత్తికరీర్విభోహో వైశ్యస్తదుద్భవో వార్తాం నృణాం యస్ సమవర్తయత్ అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. వైశ్యజాతి వ్యవహారం పూర్తయిన తర్వాత పద్భ్యాం భగవతో జజ్ఞే శుశ్రూషా ధర్మసిద్ధయే తస్యాంజాతః పురా శూద్రః యద్వృత్యా తుష్యతే హరిః అని 4వ శ్లోకంలో పరమాత్మ తాలూకు పాదాల నుండి శూద్ర జాతి, అలాగే వాళ్ళ యొక్క ప్రధాన ధర్మమైనటువంటి శుశ్రూష, ఈ 2 పుట్టుకొచ్చాయి అనే విషయాన్ని చెప్తున్నారు. పద్భ్యాం, ఆ విరాట్ పురుషుడు యొక్క శరీరం యొక్క పాదాల నుండి, భగవతః విరాట్ పురుషుడు యొక్క పద్భ్యాం పాదాల నుండి జజ్ఞే శుశ్రూష సేవ అనేటువంటి వృత్తి, సేవ అనేటువంటి క్రియ పుట్టుకొచ్చింది. ఈ శుశ్రూష అనేది ధర్మ సిద్ధయే, ధర్మాన్ని సాధించటానికి అందరికీ ఉపయోగపడుతుంది. ధర్మాన్ని సాధించటానికి కొంతమందికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అలాంటి ధర్మసిద్ధికై ఉపయోగించేటువంటి శుశ్రూష అనేటువంటి క్రియ పరమాత్మ తాలూకు పాదాల నుండి ఉద్భవించింది. పద్భ్యాం భగవతో జజ్ఞే శుశ్రూష ధర్మసిద్ధయే తస్యాంజాతః పురా శూద్రః, ఆ శుశ్రూష ప్రధాన ధర్మమైనటువంటి శూద్రుడు కూడా పరమాత్మ తాలూకు పాదాల నుండే ఉద్భవించాడు. తస్యాంజాతః పురా శూద్రః యద్వృత్యా, ఆ శుశ్రూష అనేటువంటి వృత్తితో, అందులోనూ శూద్రులు చేసేటువంటి శుశ్రూష అనేటువంటి వృత్తితో తుష్యతే హరిః, ఆ విరాట్ పురుషుడు, ఆ విరాట్ పురుషుడిలో ఉండేటువంటి అంతర్యామి పరమాత్మ సంతృప్తి పడతాడు. సంతృప్తి పడి ఆ శుశ్రూషకే అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తాడు. అలాంటి శుశ్రూష, ఆ శుశ్రూష ప్రధానమైనటువంటి శూద్రజాతి, ఈ 2 కూడా పరమాత్మ తాలూకు పాదాల నుండి ఉద్భవించాయి
అని మహర్షి గారు చెప్తున్నారు. పద్భ్యాం భగవతో జజ్ఞే శుశ్రూషా ధర్మసిద్ధయే తస్యాంజాత పురా శూద్ర యద్వృత్యా తుష్యతే హరి అని. ఇలా 4 శ్లోకాలలో 4 వర్ణాల వారు, ఆ వర్ణాల తాలూకు ప్రధాన ధర్మాలు, ఆ ధర్మాల ద్వారా పరమాత్మను సంతోష పెట్టుకోగలగటం అనేటువంటి అంశాలను గురించి ప్రస్తావన చేసిన తరువాత 5వ శ్లోకంలో ఈ విషయాన్ని మరింత నొక్కి చెప్పటానికి ఏతే వర్ణా స్వధర్మేణ యజంతి స్వగురుం హరిం శ్రద్ధయా ఆత్మవిశుద్ధ్యర్థం యజ్జాతాః సహ వృత్తిభిః అని మరొక ప్రస్తావన చేస్తున్నారు. ఏతే వర్ణాః ఇంతవరకు చెప్పుకున్నటువంటి 4 వర్ణాల వారు స్వధర్మేణ వారి వారికి పరమాత్మ ఉపదేశం చేసినటువంటి ధర్మంతో, ఎవరెవరికి ఏ ఏ ధర్మాన్ని ఉపదేశం చేశాడో ఆ ధర్మంతో స్వధర్మేణ యజంతి స్వగురుం హరిం, ఆ స్వధర్మాచరణతో వారు గనక ఉన్నట్లయితే వారు ఆ స్వధర్మాచరణతోనే శ్రీహరిని తమ జనకుడైనటువంటి, తమకు గురువైనటువంటి, తమకు జన్మతహానే ధర్మాన్ని బోధించినటువంటి ఆ శ్రీహరిని యజంతి పూజించుకున్నట్లు చేసుకుంటారు. ఆయా వర్ణాల వారు వారికి పరమాత్మ తమకు నిర్దేశించినటువంటి ధర్మాన్ని గనక ఆచరించుకుంటూ పోతున్నట్లయితే ఆ ధర్మాచరణ ద్వారా పరమాత్మను పూజించుకున్నట్లు అవుతుంది. ప్రతి వర్ణాల వారు వారి వారి ధర్మాన్ని ఆచరిస్తే పరమాత్మను పూజించుకున్నారు అనేది సిద్ధమవుతుంది. ఇదే గనక శ్రద్ధయా చేసుకున్నట్లయితే, శ్రద్ధతో చేసుకున్నట్లయితే, వేరే ఏ కోరిక లేకుండా కేవలం పరమాత్మ గురువు మాకు ఉపదేశం చేశాడు, మాకు జన్మతః ఇది సంప్రాప్తమైంది కాబట్టి మేము ఈ ధర్మంలో ఉండాలి అని భావించి చేసుకున్నట్లయితే, విశ్వాసంతో చేసుకున్నట్లయితే ఆత్మ విశుద్ధ్యర్థం, మనస్సు తాలూకు శుద్ధి అనేది ఏర్పడుతుంది. శ్రద్ధయా ఆత్మ విశుద్ధ్యర్థం. ఇదే గనక ఈ ధర్మాచరణ శ్రద్ధతో కేవలం పరమేశ్వరుడు ఉపదేశం చేశాడు అనేటువంటి భావనతో చేసుకునే మాట అయితే ఆత్మ విశుద్ధ్యర్థం ఉపయోగపడుతుంది. అలా కాకపోతే ఏ ఏ ధర్మాచరణం ఏ ఏ ఫలితాన్ని అందించగలదో ఆయా ఫలితాన్ని అందిస్తుంది అని చెప్పకనే చెప్పారు. కాకపోతే ఆయా వర్ణాల వారికి మాత్రం ఆయా ధర్మాలు తప్పనిసరి అని కూడా చెప్తున్నారు. యజ్జాతాః సహ వృత్తిభిః అనేటువంటి భాగంలో ఆయా వర్ణాల వారు, ఆయా మనుషులు పుట్టేటప్పుడే ఆయా ధర్మంతో కలిసే పుడుతున్నారు. వారికి జగద్గురువైనటువంటి పరమాత్మ ఉపదేశం చేసినటువంటి ధర్మంతో సహానే పుడుతున్నారు. ధర్మం లేకుండా, ధర్మంతో సంబంధం లేకుండా మా ఇష్టం వచ్చినట్లు మేము సంచరిస్తాము అనేటువంటి స్వాతంత్ర్యంతో వాళ్ళేమీ పుట్టడం లేదు. కాబట్టి యజ్జాతా సహవృత్తిభిః, ఆయా ధర్మాలతో కలిసే వాళ్ళు పుడుతున్నారు కాబట్టి ఆయా ధర్మాలు వాళ్ళకి శ్రేయస్కరాలు. ఆయా ధర్మాలు గనక శ్రద్ధగా చేసుకునే మాట అయితే, నిష్కామంగా చేసుకునే మాట అయితే ఆత్మశుద్ధిని కూడా తీసుకొస్తాయి అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్పదలిచారు. ఇంతేకాకుండా ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పినటువంటి ధర్మాలను మీరేటువంటి సామర్థ్యం ఎవ్వరికీ లేదు అని కూడా సూచన చేశారు. గురుహు స్వగురుం హరిం యజ్జాతా సహ వృత్తిభిః అనేటువంటి పదాల ద్వారా వర్ణాలను, అంటే మానవులను పుట్టించింది లేదా మానవుల యొక్క పుట్టుకకు కారణమైనది ఎవరు అంటే పరమాత్మ. పుట్టినటువంటి మానవుడకు ధర్మోపదేశాన్ని చేసింది ఎవరు అనంటే పరమాత్మ. పుట్టినటువంటి మానవుడు ఏ పని చేయాలో నిర్దేశించింది ఎవరు అని అడిగితే పరమాత్మ అని ఈ 3 ప్రశ్నలకు ఒకే సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఆయా మానవులను సృష్టి చేసినటువంటి పరమాత్మ ఏ ధర్మాన్ని ఆ మానవుడికి సృష్టి చేశాడో, ఏ ధర్మంతో కలిపి సృష్టి చేశాడో, ఏ ధర్మాన్ని ఉపదేశం చేశాడో ఆ ధర్మాన్ని ఆచరించటం మాత్రమే వాళ్లకు శ్రేయస్కరము. ఆ ధర్మాన్ని దాటి వెళ్ళే స్వాతంత్ర్యం అనేది ఎవరికీ లేదు అనే విషయాన్ని నిక్కచ్చిగానే చెప్పారు. ఏతే వర్ణా స్వధర్మేణ యజంతి స్వగురుం హరిం శ్రద్ధయా ఆత్మ విశుద్ధ్యర్థం యజ్జాతా సహ వృత్తిభిః అనేటువంటి ఈ శ్లోకంలో
శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138. ఇలా మొత్తం సృష్టి ప్రక్రియలో తత్వాల సృష్టిలో భాగంగా దేవతలు మొదలైన వాటి సృష్టిని, ఆ దేవతల సృష్టి జరిగిన తర్వాత లోకాల సృష్టిని, లోకాల సృష్టి తర్వాత లోకాలలో ఉండే ఆయా ప్రాణుల యొక్క సృష్టిని, ఆ ప్రాణులలో ప్రధానంగా ఉండేటువంటి మానవుల సృష్టిని, మానవులలో 4 వర్ణాల సృష్టిని, ఆ వర్ణాల వారికి చెప్పవలసినటువంటి ధర్మాల సృష్టిని, ఆ వర్ణాల వారు చేయవలసినటువంటి పనుల తాలూకు సృష్టిని అన్నిటినీ గురించి వివరంగా చెప్పిన తరువాత మహర్షి గారు అంటున్నారు, ఏతత్ క్షత్తః భగవతో దైవ కర్మ ఆత్మరూపిణ కశ్రద్ధధ్యాదుపాకర్తుం యోగమాయా బలోదయం అని. ఓ విదురా, క్షత్తః, ఓ విదురా, ఏతత్, ఇంతవరకు నేను నీకేదో చెప్పానని అనుకుంటున్నావు కదా, నువ్వు సృష్టి ప్రక్రియ అంతా చెప్పేశాను అని అనుకుంటున్నావు కదా. సృష్టి ప్రక్రియను చెప్పేందుకు అర్హత, చెప్పే సామర్థ్యం అనేది ఎవరికి ఉంది? ఏతత్ క్షత్తః భగవతః దైవకర్మ ఆత్మరూపిణ. ఈ సృష్టి సామాన్య మానవుడిది కాదు, సామాన్య జీవుడిది కాదు. దైవ కర్మ ఆత్మరూపిణ భగవతః. కాల కర్మ స్వభావాలను శక్తులుగా తీసుకున్నటువంటి, కాలాన్ని అలాగే జీవుల తాలూకు కర్మలను అలాగే తన యొక్క శక్తి అయినటువంటి మాయని సహకారంగా తీసుకున్నటువంటి భగవతః, ఆ పరమాత్మ యొక్క కర్మ ఇది. ఏతత్ క్షత్తః భగవతః దైవ కర్మ ఆత్మరూపిణ. ఇలాంటి కర్మలను గురించి, పరమాత్మ తాలూకు ఈ సృష్టి ప్రక్రియ మొదలైన వాటి గురించి చెప్పాలి అనేటువంటి కోరిక మాత్రం ఎవరికి కలుగుతుంది? కశ్రద్ధధ్యాత్. పరమాత్మ తాలూకు సృష్టిని మొత్తాన్ని నేను చెప్పేయాలి అనే కోరిక కూడా తప్పే. ఆ కోరిక కూడా ఎవరికి అయ్యే పని కాదు. కోరికే అయ్యే పని కాదు అని అనుకున్నప్పుడు దాన్ని చెప్పటం, పూర్తిగా వివరంగా చెప్పటం లేదా పరిపూర్ణంగా పూర్తి చేసేశాను అని అనుకునేలాగా చెప్పటం అనేది ఎవ్వరి తరమూ కాదు. కశ్రద్ధధ్యాత్ ఉపాకర్తుం, దాన్ని నిరూపణ చేయటం అనేది ఎవరి వల్ల కాదు, చేయాలని అనుకోవటం కూడా తప్పు. యోగమాయా బలోదయం. ఆయన తన యోగమాయ తాలూకు బలంతో ఎన్నెన్నో సృష్టిలను చేయగలడు. ఏ సృష్టిని ఎప్పుడు చేస్తాడు అని చెప్పగలగటం ఎవరి వల్ల కాదు, అలా చెప్పాలని అనుకోవటం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఈ సృష్టిని నేనేదో నీకు పరిచయం లాగా చేశాను కానీ, ఈ సృష్టి ద్వారా పరమాత్మను అందుకోవటానికి ఒక దారినైతే నీకు ఏర్పరిచాను కానీ, సృష్టి ప్రక్రియను మొత్తాన్ని చెప్పేశాను అని మాత్రం నువ్వు అనుకోవద్దు అని ఈ శ్లోకంలో మహర్షి గారు ఏతత్ క్షత్తః భగవతః దైవ కర్మ ఆత్మరూపిణ కశ్రద్ధధ్యాత్ ఉపాకర్తుం యోగమాయా బలోదయం అని చెప్తున్నారు. అయితే ఎవరూ చెప్పలేనిది, ఎవరూ చెప్పాలని కూడా అనుకోనిది అయితే నువ్వెందుకు మొదలుపెట్టావు అని మనం మధ్యలో ఉంటే అడిగి తీరుతాం కదా. తెలియని కాడికి నువ్వెందుకు మొదలు పెట్టడం అని అంటాం కదా. అందుకని అలా కాదు, తెలియకపోయినా చెప్పచ్చు. తెలియకపోతే మిగతా విషయాలు చెప్పకూడదేమో కానీ పరమాత్మ తాలూకు ఈ అంశాలను గురించి మాత్రం ఎంత తెలిస్తే అంత చెప్పుకోవచ్చు. మొత్తం తెలియాలి అనే నియమమేమీ లేదు అని పై శ్లోకంలో తథాపి కీర్తయామ్యంగ యథామతి యథాశ్రుతం కీర్తిం హరే స్వాం సత్కర్తుం గిరమన్యాభిధాసతి
అని అంటున్నారు. తథాపి పరమాత్మ తాలూకు సృష్టి ప్రక్రియను మొత్తం చెప్పటం ఎవరి వల్ల కాదు, అలా చెప్పాలనుకోవటం అసంభవం అనే మాట ఉన్నప్పటికీ కీర్తయామి, నేను మాత్రం చెప్తాను. అంగా ప్రియుడైనటువంటి ఓ విదుర, నీకు నీలాంటి వారికి చెప్తాను, వినేవారికి ప్రియంగా వినేవారికి చెప్తాను. తథాపి కీర్తయామి అంగా తెలియని కాడికి ఎలా చెప్తావు అని అడుగుతున్నావు కదా. యథామతి, ఎంత తెలిస్తే అంత చెప్తాను. ఆ తెలిసింది ఎక్కడి నుంచి తెలిసింది, నువ్వు ఊహించి తెలుసుకుందా అంటే కాదు, యథాశ్రుతం, నాకు మా గురువులు ఏ విధంగా ఉపదేశం చేశారో ఆ ఉపదేశం చేసినటువంటి విధానంలో చెప్తాను. వారు నాకు ఉపదేశం చేశారు, చేసినటువంటి ఉపదేశాన్ని నేను యథామతిగా తెలుసుకున్నాను, నాకు తెలిసింది నేను చెప్తాను. తథాపి కీర్తయామ్యంగా యథామతి యథాశ్రుతం. ఏం చెప్తావు? కీర్తిం హరేహే, ఆ శ్రీహరి యొక్క కీర్తిని, ఆ కీర్తిలో భాగమైనటువంటి ఈ సృష్టిని, ఆయన తత్వాన్ని, వీటన్నిటి గురించి నేను చెప్తాను. ఇది మా గురువుగారుల దగ్గర నుంచి నేను విన్నాను, విన్నదాన్ని నేను అర్థం చేసుకున్నంత స్థాయిలో నువ్వు ప్రియంగా వింటున్నావు కాబట్టి నీకు చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే నీకోసం కూడా కాదు అని చెప్పుకోవచ్చు. స్వాం సత్కర్తుం గిరం, నా యొక్క మాటను నేను సత్కరించుకోవటానికి, నా యొక్క వాక్కును నేనే పవిత్రం చేసుకోవటానికి నేను చెప్తాను. నీ వాక్కును నువ్వు ఎందుకు పవిత్రం చేసుకోవాలయ్యా అంటే నా వాక్కు అపవిత్రం అయింది. ఎలా అయింది? గిరం అన్యాభిధాసతి, ఈ వాక్కు పరమాత్మను తప్ప, పరమాత్మ కాక వేరే విషయాలను గురించి మాట్లాడి 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 ఇది అసతి అంటే చెడ్డదైపోయింది లేదా అపవిత్రమైపోయింది. పరమాత్మ కాక వేరే విషయాలన్నీ అశాశ్వతాలైతే గనక ఆ అశాశ్వతమైనటువంటి విషయాలను గురించి మాట్లాడి మాట్లాడి ఈ నాలుక లేదా నా వాక్కు అనేది పవిత్రతను కోల్పోయింది. కాబట్టి ఈ నాలుకకు, ఈ నా మాటకు, నా వాక్కుకు పవిత్రతను చేకూర్చటానికి నాకు గురువులు ఉపదేశించినంతలో, నాకు అర్థమైనంతలో, నీవు విన్నంత నేను నీకు చెబుతాను అని మైత్రేయ మహర్షి గారు విదురుడితో తథాపి కీర్తయామ్యంగ యథామతి యథాశ్రుతం కీర్తిం హరేహే స్వాం సత్కర్తుం గిరం అన్యాభిధా అసతి అని అంటున్నారు. దీని ద్వారా అన్యావాచో విముంచథ అమృతస్యైష సేతు అనే ఉపనిషద్వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు అశాశ్వతమైనటువంటి విషయాలు, అశాశ్వతమైన విషయాలను గురించి మాట్లాడే మాటలన్నీ కూడా అశాశ్వతాలుగానే మిగిలిపోతాయి, ప్రయోజనం లేనివిగానే మిగిలిపోతాయి. అలా కాకుండా శాశ్వతమైనటువంటి పరమాత్మను గురించి మాట్లాడే మాటలు శాశ్వతంగా నిలుస్తాయి, శాశ్వతంగా నిలవటంతో పాటుగా ప్రయోజనాన్ని కూడా సాధించి పెడతాయి అనేటువంటి భావాన్ని గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. దీనికి పూర్తిగా తెలియవలసినటువంటి అవసరమేమీ లేదు. గురువుల నుండి కాస్తంత ఉపదేశం పొందితే చాలు, ఆ ఉపదేశాన్ని యథామతిగా అర్థం చేసుకుంటే చాలు, వినేవాడు సంసిద్ధంగా ఉంటే చాలు, చెప్పుకోవచ్చు, నోరైనా బాగుపడుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. తథాపి కీర్తయామ్యంగా యథామతి యథాశ్రుతం కీర్తిం హరే స్వాం సత్కర్తుం గిరమన్యాభిధాసతి అనే ఈ శ్లోకంలో. అసలు ఇవన్నీ కాదు, పరమాత్మ గురించి ఏమీ తెలియకపోయినా సరే మాట్లాడచ్చు, ఏమీ తప్పులేదు. మిగతా విషయాల్లో తెలియకపోతే మాట్లాడకూడదు అని చెప్తారు. చిన్నప్పటి నుంచి తెలిస్తేనే మాట్లాడు, తెలియకపోతే నోరు మూసి కూర్చోమని చెప్తారు. కానీ పరమాత్మ విషయంలో మాత్రం దాన్ని దాటొచ్చు అని పై శ్లోకంలో అంటున్నారు. ఏకాంతలాభం వచసోను పుంసాం సుశ్లోకమౌలైర్గుణవాదమాహు శ్రుతేశ్చ విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయాముపసంప్రయోగం అనే శ్లోకంలో వచసః మానవులకు ఉండేటువంటి వాక్కుకు ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న. మానవులకు మాత్రమే వాక్కు ఎందుకుంది, మిగతా ప్రాణులకు వాక్కు ఎందుకు లేదు? మానవులకు ఉండేటువంటి ఈ వాక్కుకి, ఈ మాటకి అసలు ప్రయోజనం ఏమిటి అనే విచారణ చాలా సందర్భాల్లో చాలామంది చేశారు. చేసి ఏకాంత లాభం,
ఏదో మిగతా చిన్నా చితకా లాభాలేవో ఉన్నాయి. అవేమీ సరి అయిన లాభాలు కావు, చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండే లాభాలు కూడా కావు. ఎక్స్ప్రెషన్స్ అంటారు, అవంటారు, ఇవన్నీ ఏమీ లెక్కలోకి రావు. నిజమైన ఏకాంత లాభం అంటే నిశ్చితమైనటువంటి లాభం, తప్పనిసరిగా ఉండేటువంటి లాభం, మానవుల యొక్క మాటలకు ఉండేటువంటి లాభం. పుంసాం శుశ్లోకమౌళేహే గుణవాదం ఇత్యాహు. శుశ్లోకమౌళేహే చెప్పదగ్గ వాళ్లలో, మాట్లాడుకోదగ్గ వాళ్లలో చాలా గొప్పవాడైనటువంటి, మంచి కీర్తి గల వాళ్లలో కూడా చాలా గొప్పవాడైనటువంటి, లేదా మంచి కీర్తి గల వాళ్లలో మౌళి తారాస్థాయిలో ఉండేటువంటి ఆ పరమాత్మ తాలూకు గుణాలను గురించి మాట్లాడుకోవటం. మానవుల యొక్క మాటకు ప్రయోజనం ఏమిటి? పరమాత్మను గురించి మాట్లాడుకోవటం. లేదా మానవుల యొక్క వాక్శక్తి అనేది దాదాపు 99% వ్యర్థం అని చెప్పుకోవచ్చు. ఏకాంత లాభం, తప్పనిసరిగా ఉండేటువంటి లాభం మాత్రం పరమాత్మను గురించి మాట్లాడుకోవటం, తెలిసినా తెలియకపోయినా. ఏకాంత లాభం వచసోను పుంసాం సుశ్లోకమౌలేర్ గుణవాదమాహు. పనిలో పని మానవులకు మాత్రమే వినికిడి శక్తి ఉంది కదా, ఇతర ప్రాణులకు ఇంత స్పష్టంగా అక్షరాలు అవి వినిపించవు కదా, వాటికి శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి కదా. మానవులకు ఉండేటువంటి ఈ వినికిడి శక్తికి ప్రయోజనం ఏమిటి? మానవులకు ఉండేటువంటి చెవులకు ప్రయోజనం ఏమిటి అంటే శృతేశ్చ, మానవుల యొక్క చెవుల ప్రయోజనాన్ని, చెవుల యొక్క ఏకాంత లాభాన్ని కూడా విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయాం ఉపసంప్రయోగం ఆహు. విద్వద్భి ఎవరైనా కాస్త తెలిసిన వాళ్ళు ఉన్నా సరే, ఉపాకృతాయాం వాళ్ళు గనక ప్రారంభం చేసినట్లయితే, ఏం ప్రారంభం? హరే కథాసుధాయాం, శ్రీహరి యొక్క కథ అనేటువంటి అమృతాన్ని దగ్గరగా తీసుకువచ్చే మాట అయితే, ఆ దగ్గరగా తీసుకొచ్చినటువంటి ఆ శ్రీహరి తాలూకు కథాసుధతో ఉపసంప్రయోగం, దగ్గరగా వినేటువంటి అవకాశాన్ని పొందటం, ఆ వినేటువంటి దగ్గరితనాన్ని, ఆ శబ్దంతో దగ్గరితనాన్ని పొందటం అనేదాన్ని వినికిడి శక్తి యొక్క ఏకాంత లాభంగా ఆ విచారణ చేసిన వాళ్ళు చెప్పారు. మానవులకు మాత్రమే ప్రత్యేకించినటువంటి వినికిడి శక్తి ఎప్పుడు సార్థకమవుతుంది అంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు ఆ చెప్పినటువంటి పరమాత్మ తాలూకు మాటలను వినటం అనేటువంటి ప్రక్రియను సాధించినప్పుడు అని మహర్షి గారు అంటున్నారు. తెలిసినా తెలియకపోయినా పరమాత్మ గురించి మాట్లాడవచ్చు, తెలిసిన వాళ్ళు చెబితే పరమాత్మను గురించి వింటూనే ఉండవచ్చు. ఇలా ఉన్నప్పుడే మాటకు చెవికి విలువ, లేకపోతే ఈ మానవులకు మాత్రమే ప్రత్యేకించినటువంటి ఈ రెండు శక్తులకు విలువ అనేది లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఏకాంతలాభం వచసోను పుంసాం సుశ్లోకమౌలేర్ గుణవాదమాహు శృతేశ్చ విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయాం ఉపసంప్రయోగం అనే ఈ శ్లోకంలో. ఎంత చెప్పినా మీరు చెప్పేది కన్విన్సింగ్గా లేదు, తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే చెప్పకూడదు, తెలియకపోతే మాట్లాడకుండా ఉండటమే శ్రేయస్కరం అనేటువంటి నియమాన్ని దాటడంలో ఏమీ కారణం కనిపించటం లేదు అని అనే మాట అయితే, దానికి సమాధానాన్ని మహర్షి గారు పై శ్లోకంలో చెప్తున్నారు. ఆత్మనో వసితో వత్స మహిమా కవినాదిన సంవత్సర సహస్రాంతే ధియా యోగ విపక్వయా అనే శ్లోకంలో. ఏమయ్యా, తెలిస్తేనే చెప్పాలి అంటున్నావు కదా, తెలిస్తేనే చెప్పే మాట అయితే ఆ పరమాత్మ గురించి చెప్పటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే పరమాత్మను తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి సఫలమయ్యాడు అని అనుకునే వాళ్లలో బ్రహ్మగారు ముందున్నారు కదా. ఆ బ్రహ్మగారికి కూడా పరమాత్మ గురించి పూర్తిగా తెలిసింది అని గ్యారంటీ ఎవరిస్తారు? ఆత్మనః, ఆ పరమాత్మ తాలూకు మహిమ, గొప్పదనము, ఆ పరమాత్మ తాలూకు అన్ని అంశాలతో కూడినటువంటి గొప్పదనము, కవినా ఆదిన, ఆది కవి లేదా ఆది సృష్టికర్త, ఆది జ్ఞాని అనే బిరుదులుండేటువంటి బ్రహ్మగారు మాత్రం అవసిత, ఆయన ఏమన్నా తెలుసుకున్నాడా?
తెలుసుకున్నాడు అని ఎవరైనా చెప్పారా మనకి? ఆయన కూడా తెలుసుకున్నాడు అని మనమేమీ చెప్పలేము. బ్రహ్మగారికే తెలియనప్పుడు ఆయన కంటే తర్వాత ఉన్నవాళ్ళము, ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళము మనకు మాత్రం ఏమర్థమవుతుంది? ఆత్మనో అవసితో వత్స మహిమా కవినా ఆదినా. ఆయనేమి తక్కువ స్థాయి ప్రయత్నం చేశాడా? సంవత్సర సహస్రాంతే వేలకు వేలు సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ వేలకు వేలు సంవత్సరాలు చేసినటువంటి తపస్సు, యోగరూపమైనటువంటి తపస్సు బుద్ధిని ప్రసాదిస్తే, ఆ బుద్ధి యోగంతో పరిపాకాన్ని పొందితే ధియా యోగ విపక్వయ, ఎన్నో వేల సంవత్సరాల పాటు సాధన చేసుకోగా యోగసిద్ధి అందగా, ఆ యోగసిద్ధితో వచ్చినటువంటి బుద్ధి, ఆ యోగసిద్ధితో పరిపక్వమైనటువంటి బుద్ధి ఉన్న బ్రహ్మగారే పరమాత్మ తాలూకు మహిమలను పూర్తిగా అర్థం చేసుకోలేనప్పుడు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకోవలసిందేముంటుంది? కాబట్టి పరమాత్మ తాలూకు మహిమలన్నీ తెలిస్తేనే, మొత్తం తెలిస్తేనే మాట్లాడాలి అనేటువంటి నియమం బ్రహ్మగారికే లేదు. బ్రహ్మగారికే లేనప్పుడు మనకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని పరమాత్మ గురించి తెలుసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమైన ఈ మాట్లాడటం తెలుసుకున్న తరువాతే అనేది జరిగేది కాదు అని సూచన చేస్తున్నారు. ఆత్మనః అవసితో వత్స మహిమా కవినా ఆదినా సంవత్సర సహస్రాంతే ధియా యోగ విపక్వయ అనే ఈ శ్లోకంలో. అసలు ఇవన్నీ కాదు, ఆ పరమాత్మ తాలూకు మహిమ గొప్పతనం అనేది పరమాత్మకు కూడా తెలియదు అని చెప్పుకోవాలి. పరమాత్మకు కూడా తెలియదేమో అని అనుకోవాలి. ఎందుకంటే అతో భగవతో మాయా మాయినామపి మోహిని యత్ స్వయం చాత్మ వర్త్మాత్మ న వేద కిము తాపరే. ఈ భగవత ఆ శ్రీహరి తాలూకు, ఆ పరమాత్మ తాలూకు మాయా, దైవీ మాయా మాయినామపి మోహిని. లోకంలో మిగతా వాళ్ళందరినీ మాయ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, లేదా గారడీ చేసేవాళ్ళు, బురిడి కొట్టించేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా మోహిని సమ్మోహపరుస్తుంది. పరమాత్మ మాయ ముందు మిగతా మాయలు అనేవి లెక్కనే లేవు, కనీసం పిల్ల మాయల కింద కూడా రావు. అతో భగవతో మాయ మాయినామపి మోహిని, అందరినీ సమ్మోహపరిచేదే ఆ భగవంతుడి యొక్క మాయ. ఆ మాయ తాలూకు ప్రభావాన్ని, ఆ మాయ తాలూకు మహిమని యత్స్వయం చ ఆత్మవర్త్మాత్మ నవేద. తన మాయలో ఎన్ని మహిమలున్నాయి, ఎన్ని శక్తులున్నాయి, ఎన్ని రకాల పని ఈ మాయ చేయగలదు అనేటువంటి ఒకవేళ ఆ పరమాత్మకు కూడా తెలియదేమో అన్నంత స్థాయిలో మహిమలున్నాయి. యత్స్వయం చాత్మవర్త్మాత్మ, తన యొక్క స్వస్వరూప జ్ఞానంలోనే నిరంతరం ఉండేటువంటి ఆ పరమాత్మ కూడా తనలోని మాయ తాలూకు అనంతమైనటువంటి మహిమలను గురించి తెలుసుకోలేడేమో అని అనిపిస్తోంది. అలాంటప్పుడు కిముతాపరే, మిగతా వాళ్ళ గురించి ఏం చెప్పుకోవాలి? కాబట్టి పరమాత్మ మహిమలు, పరమాత్మ యొక్క సృష్ట్యాది మహిమలు, పరమాత్మ యొక్క మాయ ద్వారా వచ్చేటువంటి మహిమలు, వీటిని తెలుసుకోవటం అనేది ఎవ్వరి వల్ల కాదు, అయ్యే పని కాదు. కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టుకోనక్కర్లేదు. పరమాత్మ తత్వాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి. ఆ ప్రయత్నం మాటల రూపంలోనూ అలాగే వినటం అనేటువంటి రూపంలోనూ చేసుకోవలసిందే అని మహర్షి గారు అతో భగవతో మాయా మాయినామపి మోహిని యత్ స్వయం చాత్మవర్త్మాత్మ నవేద కిముతాపరే అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. సరే, బాగానే ఉంది. పరమాత్మ తాలూకు మాయలను కానీ, ఆ మాయలో ఉండేటువంటి మహిమలను కానీ, లేదా ఆ సృష్టి ప్రక్రియలను కానీ మొత్తం తెలుసుకోవటం ఎవరి వల్ల కాదంటున్నారు. మొత్తం తెలుసుకోకుండా చెప్పకూడదు అనేటువంటి నియమం లేదంటున్నారు. బాగానే ఉంది. కానీ ఇంతకు ముందే చెప్పేసినటువంటి విషయాన్ని ఎందుకు చెప్పారు? మీరు మొత్తంగా నేను చెప్పింది ఫైనల్ అనేటువంటి మాట ఏమీ అనటం లేదు. ఇది ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు అనే మాట ఏమీ అనటం లేదు. అలా అనటం ఎవరి వల్ల కాదు అని కూడా ప్రత్యేకించి అంటున్నారు. అంటూ కూడా ఇంతకుముందే చెప్పేసినటువంటి విషయాన్ని మళ్ళీ ఎందుకు తిప్పారు, మళ్ళీ ఎందుకు ఈ ప్రస్తావన చేయవలసిన అవసరం వచ్చింది అని అడిగితే దానికి సమాధానంగా అన్నట్లుగా
అలాగే ఈ అధ్యాయాన్ని పూర్తి చేసేటువంటి నిమిత్తం కోసం, అలాగే ఇంతవరకు చేసుకున్నటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని వినయంగా నమస్కరించుకోవటం కోసం ఈ అధ్యాయంలో చివరి శ్లోకాన్ని మహర్షి గారు చెప్తున్నారు. యతోప్రాప్యన్యవర్తంత వాచశ్చ మనసా సహ అహంచాన్య ఇమే దేవాః తస్మై భగవతే నమః అనే శ్లోకంలో యతః అప్రాప్యన్యవర్తంత, ఆ పరమాత్మను గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాము, పరమాత్మ తాలూకు సృష్టులను గురించి ఎందుకు మాట్లాడుకున్నాము అంటే ఆ పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పుకోవటానికి, ఆ పరమాత్మను ఈ సృష్టి ద్వారా అందుకోవాలి అనే విషయాన్ని చెప్పటానికి, ఆ పరమాత్మను మన యొక్క స్వస్వరూపంగా తెలుసుకోవాలి అని చెప్పటానికి, ఆ విషయాలను చెప్పటానికి చెప్పినవే అయినా సరే ఈ సృష్టి ప్రక్రియలలో ప్రధానమైనటువంటి అంశాలను మరొకసారి చెప్పాము. పరమాత్మను వేరే దారిలో కనిపెట్టలేము, పరమాత్మను స్వస్వరూపంగా మాత్రమే కనిపెట్టేందుకు అవకాశం ఉంటుంది, పరమాత్మను వేరే దారిలో కనిపెట్టడానికి అవకాశమే లేదు అనే విషయాన్ని ఉపనిషత్తులు కూడా బోధిస్తున్నాయి. అలాంటి పరమాత్మను గురించి చెప్పటానికి ఆయనకు సంబంధించినటువంటి సృష్టులను మరొకసారి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పాము. ఆ పరమాత్మ మాత్రం యతః అప్రాప్యన్యవర్తంత వాచశ్చ మనసా సహా, ఏ వాక్కులకు ఆయన అందడు, ఏ మనసుకు ఆ పరమాత్మ గోచరించడు. పరమాత్మను తీసుకురమ్మని గనక మనం మాటలను పంపిస్తే, పిల్లల్ని ఏదో వస్తువు తీసుకురమ్మని పంపించినట్లుగా మాటల్ని పంపిస్తే పరమాత్మ దొరకలేదు అని వెనక్కి వచ్చేస్తాయే కానీ అవేం పరమాత్మను తీసుకురాలేవు. ఆ మాటలు వేదవాక్యాలైనా సరే పూర్తిగా తీసుకురాలేవు. పరమాత్మను తెలుసుకురమ్మని కనుక్కుని రమ్మని మనస్సును గనక పంపించినట్లయితే ఆ మనస్సు కూడా నేను పరమాత్మను కనుక్కోలేకపోయాను అని తిరిగి రావలసిందే. యతః అప్రాప్యన్యవర్తంత, తిరిగి వచ్చేశాయి. వాచశ్చ మనసా సహ, కేవలం వాక్కు మనస్సు మాత్రమే కాదు, పరమాత్మను తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేసినటువంటి అహంకారతత్వం మొదలైనటువంటి తత్వాలకు అధిష్టాన దేవతలు, అన్యే మిగతా వాళ్ళు నాలాంటి వాళ్ళు, ఇమే దేవాహ ఇంద్రియాలను పరిపాలన చేసే, ఇంద్రియాలకు శక్తినిచ్చే, ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి దేవతలు 14 మంది దేవతలు, వీళ్ళందరూ కూడా పరమాత్మను తెలుసుకోలేక తిరిగి వచ్చేశారు. న్యవర్తంత తస్మై, అటువంటి పరమాత్మకు భగవతే నమః, పూజనీయుడైనటువంటి ఆ పరమాత్మకు నమః, నమస్కారము అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. యతః అప్రాప్యన్యవర్తంత వాచశ్చ మనసా సహ అహం చాన్య ఇమే దేవాః తస్మై భగవతే నమః అని ఇలా అనటం ద్వారా పరమాత్మను ఏ వాక్కులతోనూ ప్రతిపాదన చేయలేము, పరమాత్మను తెలుసుకోవటానికి ఏ మనస్సుకు అర్హత లేదు. పరమాత్మ అందరికీ ఆత్మస్వరూపుడు కాబట్టి ఆత్మస్వరూపాన్ని వేరే ఏ సాధనంతోనూ తెలుసుకోలేము. ఆత్మస్వరూపంగా నిలబెట్టుకోవటం ఒక్కటే చేయగలము. చాలా ఆశ్చర్యంగా ఈ సృష్టిలో మనం చెప్పుకున్నటువంటి దేవతలు, ఈ సృష్టిలో భాగమైనటువంటి దేవతలు, తత్వాధిష్టాన దేవతలు, ఇంద్రియాధిష్టాన దేవతలు, వీరందరూ కూడా ఈ ఆత్మస్వరూపాన్ని కనిపెట్టలేకపోయారు. ఎలా కనిపెట్టలేకపోయారు అంటే, ముందు దేవతలందరూ స్తుతి చేశారు అని చెప్పుకున్నాం కదా. స్తుతి చేసి మాకు జ్ఞానశక్తిని క్రియాశక్తిని ప్రసాదించు అని వేడుకున్నారని చెప్పుకున్నాం కదా. ఆ జ్ఞాన క్రియాశక్తులను ప్రసాదించిన తరువాత వారిని ఆయా స్థానాలలో కూర్చోపెట్టేసిన తరువాత ఆయా స్థానాలు, ఆ స్థానాలలో ఉండేటువంటి క్రియలు, బాధ్యతలు, వాటి ఫలితాలు, వీటి చుట్టూ వారు తిరగటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తరువాత తమను అక్కడ కూర్చోపెట్టినటువంటి, తమకు కూడా అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మను తెలుసుకోలేనటువంటి పరిస్థితికి వాళ్ళు కూడా వచ్చేశారు. ఈ స్థానాలు క్రియలు ఇవి లేనప్పుడు వాళ్ళు కూడా పరమాత్మను ఏమన్నా తెలుసుకున్నారేమో ఏమో, కానీ ఈ క్రియలు వీటి చుట్టూ తిరగటం అనేది మొదలైన తరువాత వాళ్ళు కూడా తమ అంతర్యామిని, తమను ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి వాడిని, తమకు జ్ఞానక్రియాశక్తులను ప్రసాదించిన వాడిని
తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేక వాళ్ళు కూడా పరమాత్మను తెలుసుకోవలసినటువంటి స్థితిలోకి వచ్చేశారు. అలాంటి అంతర్యామి అయినటువంటి పరమాత్మ రూపాన్ని చాటి చెప్పటం కోసం కేవలం సృష్టి ప్రక్రియలో భాగంగా ఈ పదార్థాలను మాత్రమే చూడటం కాదు, ఈ సృష్టి ప్రక్రియలో భాగమైనటువంటి అంతర్యామిని ప్రధానంగా గుర్తించాలి. ఈ సృష్టిలో భాగమైనటువంటి ఒక్కొక్కరికి, ఒక్కొక్క పదార్థానికి జ్ఞాన క్రియాశక్తులు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటి ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి. ఆ వెతుకులాట పరమాత్మతో పూర్తి అవ్వాలి. పూర్తవ్వటానికి వీలుగా పరమాత్మ అంతర్యామిగా ఈ సృష్టిలోని ప్రతి భాగంలోనూ ప్రవేశించాడు అనేటువంటి విషయాన్ని నొక్కి మరొకసారి చెప్పేందుకు మొత్తం సృష్టి ప్రక్రియను చెప్పుకుంటూ వచ్చాము. ఆ చెప్పిన దానికి ప్రయోజనాన్ని అందుకోవటం అనేది వినేవాళ్ల బాధ్యత అనే సూచన చేస్తున్నారు. కేవలం వినేవాళ్ల బాధ్యత మాత్రమే కాదు, ఇలా శ్రద్ధగా వెతికే వాళ్ళకి తన యొక్క తత్వజ్ఞానాన్ని అందించటం అనేది పరమాత్మ యొక్క స్వభావం కూడా. కాబట్టి ఆ స్వభావం ఉండేటువంటి పరమాత్మకు నమస్కారం చేసుకోవటం అనేది కర్తవ్యం అనేటువంటి అంశంతో ఈ అధ్యాయాన్ని యతో ప్రాప్యన్యవర్తంత వాచశ్చ మనసా సహ అహం చాన్య ఇమే దేవాః తస్మై భగవతే నమః అనే శ్లోకంతో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికీ 6వ అధ్యాయం పూర్తయింది. ఈ 6వ అధ్యాయంలో ప్రధానంగా పరమాత్మను స్తుతి చేసుకున్నటువంటి దేవతలకు స్థానాలను కల్పించటము, ఇంద్రియాలకు వీటన్నిటికీ కూడా రంధ్రాలను ఏర్పరచటము, ఏర్పరిచిన వాటిల్లో ఇంద్రియాలను ప్రవేశపెట్టిన తరువాత లోక సృష్టి, లోకంలో ఆయా ప్రాణుల సృష్టి, ఆ ప్రాణుల్లో ప్రధానమైనటువంటి మానవులలోని వర్ణ వ్యవస్థ తాలూకు సృష్టి, ఆ వర్ణాలకు ధర్మ సృష్టి, ఇవంతా జరిగిన తర్వాత కూడా పరమాత్మ తాలూకు సృష్టి ఇక్కడికి పూర్తి మాత్రం కాలేదు అనేటువంటి అంశము. పరమాత్మను గురించి మాట్లాడుకుంటేనే, పరమాత్మను గురించి వింటేనే మాటకి అలాగే వినికిడికి అసలు సిసలు ప్రయోజనము అనేటువంటి అంశము. రెండవసారి ఈ సృష్టిని గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే అంశానికి సూచన. ఇవన్నీ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. ఏ విషయమైనా సరే ఒకసారి చెప్తే సరిపోతుంది అనేది ఒక సామాన్య న్యాయం. రెండవసారి గనక చెప్పినట్లయితే అది పునరుక్తి అవుతుంది అనేటువంటిది దాంట్లో ఆ న్యాయంలో ఉండేటువంటి ఒక విశేషం. పునరుక్తి అనేది సాధ్యమైనంత వరకు మన మాటలలో నివారించుకోవాలి అని చిన్నప్పటి నుంచే మనకు పెద్దలు ఉపదేశం చేస్తారు. ఒక్కసారే చెప్పాలి, చెప్పేది క్లియర్గా చెప్పాలి, అంతే తప్ప మళ్ళీ మళ్ళీ ఒకే విషయాన్ని చెబుతూ ఉంటే వినే వాళ్ళకి బోర్ కలిగేందుకు ఛాన్స్ ఉంది అని చిన్నప్పటి నుంచి చెప్తారు. కానీ ఈ పునరుక్తి అనేది కొన్ని చోట్ల దోషం కాదు అనేటువంటి విషయం కొంచెం శాస్త్రీయమైనటువంటి విచారణ చేసుకుంటూ వస్తే కనిపిస్తుంది. పునరుక్తి అనే ఉక్తి అనే సంగతి తీసేస్తే, ఉక్తి చెప్పటం అనేటువంటిది తీసేస్తే, ఒకే విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం 2 సార్లు 3 సార్లు కలగాల అక్కర్లేదా అనే విచారణ గనక చేసుకున్నట్లయితే, ఏదో ఒక ఆబ్జెక్ట్ని ఒకసారి చూసాము చాలు అని అనుకోవచ్చా, లేదా 2 సార్లు 3 సార్లు చూడవలసిన అవసరం ఉంటుందా అనే ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో అక్కర్లేదు అని అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కావాలి అని కూడా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే, ఏదో ఒక వస్తువును చూసాము, ఏదో ఆబ్జెక్ట్ని చూసాము, చూస్తే ఆ ఆబ్జెక్ట్ కనిపించింది.
అదే ఆబ్జెక్ట్ని, అదే వస్తువుని రెండవసారి మూడవసారి చూసాము. చూస్తే ఇంతకుముందు తెలిసినటువంటి విషయం కంటే విశేషం మరొకటి అందులో కనిపించింది. ఏం కనిపించింది అంటే, మొదటిసారి చూసినప్పుడు ఆ వస్తువు అక్కడ ఉంది అని అనిపించింది. రెండవసారి మూడవసారి చూసిన తర్వాత ఇది స్థిరంగా ఉంది అని తెలిసింది. మొదటి క్షణంలో చూసినప్పుడు అది స్థిరమా కాదా అనే సంగతి తెలియదు. కానీ రెండోసారి మూడోసారి కాస్త గ్యాప్ ఇచ్చినప్పుడు ఇవ్వకుండానో చూసినప్పుడు ఇది ఇంతకాలం పాటు స్థిరంగా ఉంది అనేటువంటి విషయం కొత్తగా తెలిసింది. కాబట్టి ఈ కొత్తగా తెలిసినటువంటి, కొత్తగా మళ్ళీ చేసినటువంటి జ్ఞాన ప్రయత్నంతో ఒక చిన్నపాటి ఫలితం అనేది తప్పనిసరిగా వచ్చింది. స్థేమా ప్రతీతి విషయ విషయత్వమేతి త్యంగీకృతం నన్ను మితేపి ఘటాది కీర్తే అని ఒక పెద్ద మనిషి చెప్పారు. ఒక జ్ఞానం తర్వాత మరొక జ్ఞానం వచ్చినప్పుడు రెండవ జ్ఞానంలో ముందటి జ్ఞానంలో లేనటువంటి ఆ వస్తువు తాలూకు స్థిరత్వం అనేది తెలియటం అనేది జరుగుతుంది. ఆ జరగటం అనేది మనం పునరుక్తి స్థానంలో పెట్టుకున్నటువంటి రెండవసారి తెలుసుకోవటం అనేటువంటి అంశం ద్వారా కలిగింది. కాబట్టి ఒక జ్ఞానం లేదా ఒక వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం ఒకసారికి సరిపోతుంది అనే నియమేమి సార్వత్రికమైనటువంటి నియమం కాదు. ఇలా కానప్పుడు ఉపదేశంలో కూడా ఒకసారి ఉపదేశం చేస్తే సరిపోతుంది అనేటువంటి నియమం ఏమీ ఉండదు. ఒకసారి ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం చేసినటువంటి ఉపదేశంలో ఒక విశేషం తెలియచ్చు. మరొకసారి అదే విషయాన్ని ఉపదేశం చేస్తే అందులో కొన్ని విశేషాలను కూడా జోడించగలిగితే జోడించి చేస్తే ఆ శ్రవణం ద్వారా, ఆ ఉపదేశాన్ని వినటం ద్వారా ఇంకా ఆ విషయంలో క్లారిటీతో పాటుగా కొత్త విషయాలు ఇవన్నీ కూడా తెలిసేందుకు అవకాశం ఉంటుంది. అలా తెలిసేందుకు అవకాశం ఉన్న చోట పునరుక్తి చేసి మళ్ళీ ఉపదేశం చేయటంలో ఏమీ తప్పు లేదు అనేటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించిన అర్థమవుతుంది. దాంతోపాటుగా శాస్త్రీయమైనటువంటి నియమం కూడా ఉంది. పునరుక్తి అనేది విశేషమేమీ లేనప్పుడు, లేకపోతే అక్కర్లేని విషయం అయినప్పుడు, మళ్ళీ మళ్ళీ చెప్పి ఎదుటివాడిని హింస పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే దోషం. కానీ తెలుసుకోవలసినటువంటి విషయంలో గాఢత్వం ఎక్కువగా ఉన్నప్పుడు, అది గహనంగా ఉన్నప్పుడు, అందులో రకరకాల అంశాలు కూడి ఉన్నప్పుడు పునరుక్తి అనేది దోషమేమీ కాదు అనేటువంటిది శాస్త్రీయమైనటువంటి నియమం. దాన్నే వాచస్పతి మిశ్రుల వారు అభ్యాసేహి సతి భూయస్త్వమర్థస్య భవతి యథా అహోదర్శనీయా అహోదర్శనీయా ఇది నన్యూనత్వం ద్రాగేవతు ఉపచరితార్థత్వం అనే తమ అద్భుతమైన డైలాగ్లో చెప్పారు. ఒక విషయాన్ని మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఆ విషయం మీద ఒక ప్రత్యేకించినటువంటి తాత్పర్యం, ఆదరం అనేది తెలుస్తుంది. ఆ విషయంలో తెలుసుకోవలసినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి అనే విషయం అర్థమవుతుంది. లేదా ఎన్నోసార్లు చెబితే తప్ప, ఎన్నోసార్లు తెలుసుకుంటే తప్ప ఆ విషయం యొక్క పరిపూర్ణ జ్ఞానం మనకు రాదు అనే విషయం అవగతమవుతుంది. అలాంటి అవగతం అయ్యేటువంటి సందర్భంలో మళ్ళీ చెప్పటం, అభ్యాసం అనేది దోషం కాదు, అది గుణం మాత్రమే అవుతుంది. ఆ సందర్భంలో అభ్యాసం మళ్ళీ చెప్పటం గుణం మాత్రమే అవుతుంది. ఆ గుణాన్ని గుర్తించుకుని దానికి తగ్గట్లుగా వినేవాళ్ళు వినాలి అని ఆ పెద్ద ఆయన చెప్పారు. దానికి తగ్గట్లుగానే మైత్రేయ మహర్షి గారు, ఇందులో చాలా అంశాలున్నాయి, కాంప్లికేటెడ్ ఇష్యూ కూడాను ఇది, అందువల్ల మళ్ళీ చెప్పటంలో తప్పేమీ లేదు అనేటువంటి అభిప్రాయంలో మళ్ళీ చెప్పారు. మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్పినప్పుడు ఆయన మొదటిసారే విని ఉండవచ్చు. కానీ మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్పాడు అనే విషయాన్ని శ్రీ శుకుల వారు పరీక్షిత్తుకు చెప్పినప్పుడైనా, లేదా వ్యాస మహర్షి గారు మనందరికీ చెప్పినప్పుడైనా సరే మళ్ళీ చెప్పటం అనేది జరిగినా అదేమీ తప్పు కాదు, అది గుణాన్ని సాధించి పెడుతుంది అనేటువంటి అంశాన్ని సూచిస్తూ మహర్షి గారు పై అధ్యాయాన్ని మొదలు పెడుతున్నారు. వినేటువంటి విదురుడు శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి ఆయనకి ఈ చెప్పినటువంటి విషయంలో ఒక కొత్త
విషయం లేదా సందేహాస్పదమైనటువంటి విషయం ఒకటి తోచింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, దానికి శ్రీశుకోవాచ, శ్రీశుకుల వారు అంటున్నారు, ఏవం బ్రువాణం మైత్రేయం ద్వైపాయన సుతో బుధ ప్రీణయన్నివ భారత్య విదుర ప్రత్యభాషత అని. మైత్రేయ మహర్షి గారు ఇలా చెప్తుంటే, ఏవం బ్రువాణం మైత్రేయం ద్వైపాయన సుతో బుధ, పండితుడైనటువంటి శ్రీకృష్ణ ద్వైపాయనుడు వేదవ్యాస మహర్షి గారి యొక్క అనుగ్రహం ద్వారా పుట్టినటువంటి విదురుడు భారత్యా ప్రీణయన్ ఇవ ఒక ప్రశ్నను వేశారు. ఆ ప్రశ్నతో మహర్షి గారు సంతోషిస్తారా అన్నట్లుగా, సంతోషించారా అన్నట్లుగా ప్రశ్న వేశారు. ప్రీణయన్ ఇవ భారత్య విదురుడు ప్రత్యభాషత, తన యొక్క ప్రశ్న రూపమైనటువంటి మాటను పలికారు. ఏవం బ్రువాణం మైత్రేయం ద్వైపాయన సుతో బుధ ప్రీణయన్ ఇవ భారత్య విదుర ప్రత్యభాషత అని మొదటి శ్లోకంలో విదురుడు మాట్లాడటం మొదలుపెట్టాడు అని చెప్తున్నారు. విదుర ఉవాచ, విదురుడు అంటున్నాడు, బ్రహ్మన్ కథం భగవత చిన్మాత్రస్య ఆవికారిణ లీలయా చాపి యుజ్గేరన్ నిర్గుణస్య గుణా క్రియా అని. అయ్యా మీరు చెప్పారు, ఈ సృష్టి ప్రక్రియ చాలామంది చెప్పగా నేను విన్నాను, మీరు చెప్పారు విన్నాను. మీరు చెప్పగా వింటుంటే మీరు చెప్పినట్లుగా ఈ సృష్టిలోని ప్రతి భాగంలోనూ పరమాత్మ కూడా చేరాడు, పరమాత్మ తన యొక్క చైతన్యాంశంతో కలిసిపోయాడు అనే మాట వింటుంటే ఒక సందేహం కలుగుతోందండి. ఏమా సందేహం అంటే, బ్రహ్మన్ ఓ మైత్రేయ కథం భగవత చిన్మాత్రస్య అవికారిణ, ఆ పరమాత్మ కేవలం చైతన్య స్వరూపుడు అని అంటున్నారు కదా. చిన్మాత్రస్య అవికారిణ, ఏ రకమైనటువంటి విక్రియ మార్పు అనేది ఆయనకు లేదు అని అంటున్నారు కదా. అలాంటప్పుడు నిర్గుణస్య, గుణాలు లేనటువంటి ఆయనకు గుణాహ, ఈ గుణాలన్నీ ఎలా కుదురుతాయి? అలాగే ఏ రకమైనటువంటి వికారము లేనటువంటి ఆయనకి క్రియాహ, ఈ క్రియలన్నీ ఎలా కుదురుతాయి? ఈ క్రియలు అంటే ఈ సృష్టి మొదలైనటువంటి క్రియలు, వాళ్ళెవరో స్తుతి చేస్తే తానే వెళ్ళి ఆ సృష్టిలో దూరిపోవటం అనేటువంటి క్రియలు, ఇవన్నీ కూడా ఎలా కుదురుతాయి? ఆయన కేవల చైతన్య స్వరూపుడు అని అంటున్నారు. కేవల చైతన్య స్వరూపుడే అయితే ఆయనకు వేరే మార్పు అనేది ఉండటానికి వీల్లేదు, వేరే రూపం అనేది ఉండటానికి వీల్లేదు, ఆ రూపానికి తగ్గ గుణాలు ఉండటానికి వీల్లేదు. వీల్లేనప్పుడు ఈ సృష్టిలో ఆయన ఎలా దూరాడు? అసలు ఈ సృష్టిని ఆయన ఎలా చేశాడు? ఈ సృష్టిని చేయటం, చేసిన సృష్టిలో దూరటం అనేది కేవల చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకు ఎలా కుదురుతుంది అనేది ప్రశ్న. ఇంతేకాదు ఆయన ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకు చేస్తున్నాడు అంటే లీలయా అని మీలాంటి పెద్దవాళ్ళందరూ అంటున్నారు. ఆ లీలయా చాపి యుజ్గేరన్, లీలగో మాత్రమే అయినా సరే ఇలాంటి నిర్వికారుడికి, ఏ రకమైనటువంటి విక్రియ లేని వాడికి, గుణాలేవి లేనటువంటి వాడికి క్రియలు అనేది ఎలా ఉత్పన్నమవుతాయి? ఈ గుణాలు అనేది ఎలా అతనిలో సంభావితంగా ఉంటాయి? ఈ గుణాలు క్రియలు ఆ పరమాత్మలో ఎలా కుదురుతాయి అని విదురుడు ప్రశ్న వేస్తున్నాడు. బ్రహ్మన్ కథం భగవత చిన్మాత్రస్య అవికారిణ లీలయా చాపి యుజ్గేరన్, లీలయా వాపి యుజ్గేరన్ నిర్గుణస్య గుణాః క్రియాః అనే ఈ శ్లోకంలో. ఇది ప్రశ్న తాలూకు మొదటి శ్లోకం. ఇంకా ఈ ప్రశ్నను విదురుడు ఉపపాదన చేయాలి. ప్రత్యేకించి ఈ ప్రశ్నను మనం తీసుకురావటంలో, ప్రశ్నతో పూర్తి చేసుకోవలసినటువంటి అవసరంలోకి దిగటంలో ప్రధానమైన కారణం, మైత్రేయ మహర్షి గారు చెప్పిందే మళ్ళీ తిరిగి చెప్పారు కాబట్టి ఆ చెప్పినటువంటి అంశంలో పరమాత్మ అంతర్యామిగా లోపలికి దూరాడు అనే విషయాన్ని వినేటువంటి విదురుడు ప్రత్యేకించి కనిపెట్టాడు కాబట్టి, కనిపెట్టినటువంటి విదురుడు ఆయన ఎలా దూరాడు, ఆయనకి ఈ క్రియ అనేది ఎలా సంభవించింది, అసలు ఈ సృష్టి మొత్తం ఆయన ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్నను వేసే పరిస్థితిలో ఉన్నాడు. లేకపోతే సృష్టి ప్రక్రియను వింటే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్లుగా పరమాత్మకు పరమాత్మ, సృష్టికి సృష్టి అని విడివిడిగా గనక అర్థం చేసుకుంటే
ఈ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉండదు. ఈ ప్రశ్న గనక రాకపోతే పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టి తత్వాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని అందించటానికి మళ్ళీ తిరిగి పునరుక్తిగా ఈ సృష్టి ప్రక్రియను మైత్రేయ మహర్షి గారు చెప్పారు అని ఈ సందర్భంగా అర్థం చేసుకుందాం. ఆ మైత్రేయ మహర్షి గారి మాటల్లో ప్రధానమైనటువంటి మాటలు వర్ణ ఆశ్రమ ధర్మాలను పాటించటం. వేరే ఏ ఇగోసు ఏ క్లాషస్సు లేకుండా పరమాత్మ మన జన్మతః మనకు ఏ ధర్మాన్ని ఉపదేశం చేశాడో, ఏ ధర్మంతో సహా మనల్ని పుట్టించాడో ఆ ధర్మాన్ని స్వధర్మంగా తీసుకుని ఆ స్వధర్మంతో పరమాత్మను సంతోషపెట్టడం అనేటువంటి పనిలో మనం ప్రధానంగా పడాలి. దానితో పాటుగా మన మాటకు మన వినికిడి శక్తికి ఏకాంత లాభం అయినటువంటి పరమాత్మను గురించి వినటం, పరమాత్మను గురించి చెప్పటం అనేటువంటి అంశాల్లో మనం ప్రధానంగా ప్రవృత్తిని కలిగి ఉండాలి. మనం మన యొక్క స్వధర్మాన్ని పాటిస్తూనే ఆ స్వధర్మంతో పాటుగా పరమాత్మ తత్వజ్ఞానానికి వీలైనటువంటి పరమాత్మను గురించి వినటం, పరమాత్మను గురించి చెప్పుకోవటం అనేటువంటి వ్యాపారాల్లో మునిగి తేలాలి. అలా తేలుతూ మన జన్మను మనం సార్థకం చేసుకోవాలి అని ఈ సందర్భంగా మనం ప్రార్థించుకుందాం. ఈ జగజ్జన్మస్థితిలే కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని కూడా ఇదే ప్రార్థనతో మనం గౌరవించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 6వ అధ్యాయం మొత్తం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షష్ఠోऽధ్యాయః ఋషిరువాచ ఇతి తాసాం స్వశక్తీనాం సతీ నామ సమేత్యసః ప్రసుప్తలోకతంత్రాణాం నిశామ్య గతిమీశ్వరః కాలసంజ్ఞాం తదా దేవీం బిభ్రచ్చక్తిమురుక్రమః త్రయోవింశతి తత్వానాం గణం యుగపదావిశత్ సోను ప్రవిష్టో భగవాన్ చేష్టారూపేణ తం గణం భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్ ప్రబుద్ధ కర్మా దైవేన త్రయోవింశతికో గణః ప్రేరితో జనయత్ స్వాభిః మాత్రాభిరధిపూరుషం పరేణ విశతా స్వస్మిన్ మాత్రయా విశ్వసృగ్గణః చుక్షోభాన్యోన్యమాసాద్య యస్మిన్ లోకాశ్చరాచరాః హిరణ్మయః స పురుషః సహస్రపరివత్సరాన్ ఆండకోశ ఉవాసాప్సు సర్వసత్వోపబృంహితః స వై విశ్వసృజాం గర్భో దేవకర్మాత్మశక్తిమాన్ విబభాజాత్మనాత్మానం ఏకధా దశధా త్రిధా ఏష హ్యశేష సత్వానాం ఆత్మాంశః పరమాత్మనః ఆద్యోవతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే సాధ్యాత్మః సాధిదైవశ్చ సాధి
సాధిభూత ఇతి త్రిధా సాధిభూత ఇతి త్రిధా విరాట్ ప్రాణో దశవిధః విరాట్ ప్రాణో దశవిధః ఏకథా హృదయేన చ ఏకథా హృదయేన చ స్మరన్ విశ్వసృజామీశో స్మరన్ విశ్వసృజామీశో విజ్ఞాపితమధోక్షజః విజ్ఞాపితమధోక్షజః విరాజమతపత్స్వేన విరాజమతపత్స్వేన తేజసైషాం వివృత్తయే తేజసైషాం వివృత్తయే అథ తస్యాభితప్తస్య అథ తస్యాభితప్తస్య కతి చాయతనానిహ కటి చాయతనానిహ నిరభిద్యంత దేవానాం నిరభిద్యంత దేవానాం తాని మే గదత శృణు తాని మే గదత శృణు తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాలో విశత్పదం లోకపాలో విశత్పదం వాచా స్వాంశేన వక్తవ్యం వాచా స్వాంశేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే యయాసౌ ప్రతిపద్యతే నిర్భిన్నంతాలు వరుణో నిర్భిన్నం తాలు వరుణో లోకపాలో విశద్ధరేః లోకపాలో విశద్ధరేః జిహ్వయాంశేన చరసం జిహ్వయాంశేన చరసం యయాసౌ ప్రతిపద్యతే యయాసౌ ప్రతిపద్యతే నిర్భిన్నే అశ్వినౌ నాసే నిర్భిన్నే అశ్వినౌ నాసే విష్ణోరావిశతాం పదం విష్ణోరావిశతాం పదం ఘ్రాణేనాంశేన గంధస్య ఘ్రాణేనాంశేన గంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్ ప్రతిపత్తిర్యతో భవేత్ నిర్భిన్నే అక్షిణీ త్వష్ట నిర్భిన్నే అక్షిణీ త్వష్టా లోకపాలో విశద్విభోః లోకపాలో విశద్విభోః చక్షుషాంశేన రూపాణాం చక్షుషాంశేన రూపాణాం ప్రతిపత్తిర్యతో భవేత్ ప్రతిపత్తిర్యతో భవేత్ నిర్భిన్నాన్యస్య చర్మాణి నిర్భిన్నాన్యస్య చర్మాణి లోకపాలో నిలోవిశత్ లోకపాలో నిలోవిశత్ ప్రాణేనాంశేన సంస్పర్శం ప్రాణేనాంశేన సంస్పర్శం ఏనాసౌ ప్రతిపద్యతే ఏనాసౌ ప్రతిపద్యతే కర్ణావస్య వినిర్భిన్నౌ కర్ణావస్య వినిర్భిన్నౌ ధిష్ణ్యం స్వం వివిశుర్దిశః ధిష్ణ్యం స్వం వివిశుర్దిశః శ్రోత్రేణాంశేన శబ్దస్య శ్రోత్రేణాంశేన శబ్దస్య సిద్ధిం ఏన ప్రపద్యతే సిద్ధిం యేన ప్రపద్యతే త్వచమస్య వినిర్భిన్నాం త్వచమస్య వినిర్భిన్నాం వివిశుర్ధిష్ణ్యమోషధీః వివిశుర్ధిష్ణ్యమోషధీః అంశేన రోమభిః కండూం అంశేన రోమభిః కండూం యైరసౌ ప్రతిపద్యతే యైరసౌ ప్రతిపద్యతే మేఢ్రం తస్య వినిర్భిన్నం మేఢ్రం తస్య వినిర్భిన్నం స్వధిష్ణ్యం క ఉపావిశత్ స్వధిష్ణ్యంక ఉపావిశత్ రేతసాంశేన ఏనాసౌ రేతసాంశేన యేనాసౌ ఆనందం ప్రతిపద్యతే ఆనందం ప్రతిపద్యతే గుదం పుంసో వినిర్భిన్నం గుదం పుంసో వినిర్భిన్నం మిత్రో లోకేశ ఆవిశత్ మిత్రో లోకేశ ఆవిశత్ పాయునాంశేన ఏనాసౌ పాయునాంశేన యేనాసౌ విసర్గం ప్రతిపద్యతే విసర్గం ప్రతిపద్యతే హస్తావస్య వినిర్భిన్నౌ హస్తావస్య వినిర్భిన్నౌ ఇంద్రస్వః పతిరావిశత్ ఇంద్రస్వపతిరావిశత్ వార్తయాంశేన పురుషో వార్తయాంశేన పురుషో యయా వృత్తిం ప్రపద్యతే యయా వృత్తిం ప్రపద్యతే పాదావస్య వినిర్భిన్నౌ పాదావస్య వినిర్భిన్నౌ లోకేశో విష్ణురావిశత్ లోకేశో విష్ణురావిశత్ గత్యా స్వాంశేన పురుషో గత్యా స్వాంశేన పురుషో యయా ప్రాప్యం ప్రపద్యతే యయా ప్రాప్యం ప్రపద్యతే బుద్ధిం చాస్య వినిర్భిన్నాం బుద్ధిం చాస్య వినిర్భిన్నాం
विनिर्भिन्नाम् वागीशोधिष्ण्यमाविशत् वागीशोधिष्ण्यमाविशत् बोधेनांशेन बोद्धव्यम् बोधेनांसेन बोद्धव्यम् प्रतिपत्तिर्यतो भवेत् प्रतिपत्तिर्यतो भवेत् हृदयम् चास्य निर्भिन्नम् हृदयम् चास्य निर्भिन्नम् चन्द्रमाधिष्ण्यमाविशत् चन्द्रमाधिष्ण्यमाविशत् मनसांशेन येनासौ मनसांशेन येनासौ विक्रियाम् प्रतिपद्यते विक्रियाम् प्रतिपद्यते आत्मानम् चास्य निर्भिन्नम् आत्मानं चास्य निर्भिन्नम् अभिमानो विशत्पदम् अभिमानो विशत्पदम् कर्मणांशेन येनासौ कर्मणांसेन येनासौ कर्तव्यम् प्रतिपद्यते कर्तव्यम् प्रतिपद्यते सत्त्वम् चास्य विनिर्भिन्नम् सत्त्वम् चास्य विनिर्भिन्नम् महान्धिष्ण्यमुपाविशत् महान् धिष्ण्यमुपाविशत् चित्तेनांशेन येनासौ चित्तेनांसेन येनासौ विज्ञानम् प्रतिपद्यते विज्ञानम् प्रतिपद्यते शीर्ष्णोऽस्य द्यौर्धरापद्भ्याम् शीर्ष्णोऽस्य द्यौर्धरापद्भ्याम् खम्नाभेरुदपद्यत खम्नाभेरुतपद्यत गुणानाम् वृत्तयो येषु गुणानाम् वृत्तयो येषु प्रतीयन्ते सुरादयः प्रतीयन्ते सुरादयः आत्यन्तिकेन सत्त्वेन आत्यन्तिकेन सत्त्वेन दिवम् देवाः प्रपेदिरे दिवम् देवाः प्रपेदिरे धराम् रजस्वभावेन धराम् रजस्वभावेन पणयो ये च ताननु पणयो ये च ताननु तार्तीयेन स्वभावेन तार्तीयेन स्वभावेन भगवन्नाभिमाश्रिताः भगवन्नाभिमाश्रिताः उभयोरन्तरम् व्योम उभयोरन्तरम् व्योम ये रुद्रपार्षदाङ्गणाः ये रुद्रपार्षदाङ्गणाः मुखतो वर्तत ब्रह्म मुखतो वर्तत ब्रह्म पुरुषस्य कुरुद्वः पुरुषस्य कुरुद्वः यस्तोन्मुखत्वाद्वर्णानाम् यस्तोन्मुखत्वाद्वर्णानाम् मुख्यो भूद्ब्राह्मणो गुरुः मुख्यो भूद्ब्राह्मणो गुरुः बाहुभ्यो वर्तत क्षत्रम् बाहुभ्यो वर्तत क्षत्रम् क्षत्रियस्तदनुव्रतः क्षत्रियस्तदनुव्रतः यो जातस्त्रायते वर्णान् यो जातस्त्रायते वर्णान् पौरुषः कण्टकक्षतात् पौरुषः कण्टकक्षतात् विशो वर्तन्त तस्योर्वोः विशो वर्तन्त तस्योर्वोः लोकवृत्तिकरीर्विभोः लोकवृत्तिकरीर्विभोः वैश्यस्तदुद्भवो वार्ताम् वैश्यस्तदुद्भवो वार्ताम् नृणाम् यः समवर्तयत् नृणाम् यः समवर्तयत् पद्भ्याम् भगवतो जज्ञे पद्भ्याम् भगवतो जज्ञे शुश्रूषा धर्मसिद्धये शुश्रूषा धर्मसिद्धये तस्याम् जातः पुरा शूद्रो तस्याम् जातः पुरा शूद्रो यद्वृत्त्या तुष्यते हरिः यद्वृत्त्या तुष्यते हरिः एते वर्णाः स्वधर्मेण एते वर्णाः स्वधर्मेण यजन्ति स्वगुरुम् हरिम् यजन्ति स्वगुरुम् हरिम् श्रद्धयात्मविशुद्ध्यर्थम् श्रद्धयात्मविशुद्ध्यर्थम् यज्जाताः सह वृत्तिभिः यज्जाताः सह वृत्तिभिः एतत् क्षत्तर्भगवतो एतक्षत्तर्भगवतो दैवकर्मात्मरूपिणः दैवकर्मात्मरूपिणः कश्रद्दध्यादुपाकर्तुम् कश्रद्धत्यादुपाकर्तुम् योगमायाबलोदयम् योगमायाबलोदयम् तथापि कीर्तयाम्यङ्ग तथापि कीर्तयाम्यङ्ग यथा मति यथा श्रुतम् यथा मति यथा श्रुतम् कीर्तिम् हरे स्वाम् सत्कर्तुम् कीर्तिम् हरे स्वाम् सत्कर्तुम् गिरमन्याभिधासतीम् गिरमन्याभिधासतिम् एकान्तलाभम् वचसोऽनुपुंसाम् एकान्तलाभम् वचसोऽनुपुंसाम् सुश्लोकमौलेर्गुणवादमाहुः
शुश्लोकमौलेर्गुणवादमाहुः श्रुतेश्च विद्वद्भिरुपाकृतायाम् श्रुतेश्च विश्वद्भिरुपकृतायाम् कथासुधायामुपसम्प्रयोगम् कथासुधायामुपसम्प्रयोगम् आत्मनो वसितो वत्स आत्मनो वसितो वत्स महिमा कविनादिना महिमा कविना विना संवत्सरसहस्रान्ते संवत्सरसहस्रान्ते धिया योगविपक्वया धिया योगविपक्वया अतो भगवतो माया अतो भगवतो माया मायिनामपि मोहिनी मायिनामपि मोहिनी यत्स्वयं चात्मवर्त्मात्मा यत्स्वयं चात्मवर्त्मात्मा न वेद किमुता परे न वेद किमुता परे यतो प्राप्यन्यवर्तन्त यतो प्राप्यन्यवर्तन्त वाचश्च मनसा सह वाचश्च मनसा सह अहं चान्य इमे देवाः अहं चान्य इमे देवाः तस्मै भगवते नमः तस्मै भगवते नमः इति श्रीमद्भागवते इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे షష్ఠోధ్యాయః షష్ఠోధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.